నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోవచ్చు. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. తప్పకుండా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల స్వామివారికి జనరల్ శ్రీవారి సేవ చేసుకోవాలి అనుకున్నవారు, మీకు తెలుసు కదండి, ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే మీ అందరికీ శ్రీవారి సేవ కోట విడుదలవుతుంది. ఈ శ్రీవారి సేవ అనేది మార్చి 10, 12, 17, 24, 31 తారీఖులకు దాదాపు సేవ చేసుకోవడానికి మగవారికి, జెంట్స్కి ఇంకా కోట అవైలబుల్గా ఉందండి. మీరు ఇక్కడ చూడండి, నేను మీకు ఇలా జూమ్ చేసి కూడా చూపించడం జరుగుతుంది. తిరుమల.org వెబ్సైట్కి వెళ్ళి మీరు శ్రీవారి సేవ సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకుంటే చూడండి, మార్చి 10కి 127 ఖాళీలు ఉన్నాయి. మార్చి 12కి 81 అంటే 81 ఖాళీలు ఉన్నాయి. మార్చి 17కి 186 ఉన్నాయి. మార్చి 24కి 214, మార్చి 31కి 256, ఇలా 864 మంది మగవారికి ఇంకా అవకాశం ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయగలరు. అలాగే మరొక పాయింట్ ఏమిటి అంటే, ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ అనేది ఈ నెల జనవరి 27న మీకు విడుదలవుతుంది. అప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసము రేపటికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు కూడా టీటీడీ యాజమాన్యం వారు మీ అందరికీ కూడా ఒకరోజు ముందుగానే విడుదల చేయటం జరిగింది. ఒకసారి చూడండి, రేపటికి సంబంధించి జనవరి 4వ తారీఖు సంబంధించి 10,000 చూసారా, ఇక్కడ నేను మీకు కనిపిస్తుందా, 10,000 టోకెన్లు రేపటికి సంబంధించిన అయితే టీటీడీ వారు విడుదల చేయడం జరిగిందండి, సర్వదర్శన టోకెన్లు. ఇక ఈ రోజుకి సంబంధించి 16,000 టోకెన్లు అయితే విడుదల చేశారు. మొత్తం 26,500 టోకెన్లు, ఉచిత టోకెన్లు ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మీకు విడుదల చేశారు. నేను మరలా చెప్తున్నా, రేపటికి సంబంధించి 10,000 టోకెన్లు ఈ రోజుగానే విడుదల చేశారు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో ఒకరోజు ముందుగానే దర్శన టోకెన్లు విడుదల చేస్తారని. ఆ మాట ఇప్పుడు కూడా మీకు మరలా ప్రూవ్ అయిందనమాట. ఓకేనా, ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇక ఈ రోజుకి సంబంధించి మీరు ఇక్కడ చూడండి, 50, 100 రూపాయల రూమ్లు అనేవి సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా 1011 విడుదల చేయంగా ఉదయము 6 గంటలకి 497 ఖాళీలు ఉన్నాయండి. తప్పకుండా మీ అందరూ తెలుసుకోవాలి. రూములు అనేవి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఆఫ్లైన్లో మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి 7, 8 ప్రాంతాల్లో బుక్ చేసుకుంటే మీకు తప్పకుండా రూములు లభిస్తాయి. ఇక ఈరోజు శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 విడుదల చేయంగా 1,800 మటుకు ఇప్పటికీ కూడా ఖాళీలు ఉన్నాయండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో జనవరి, ఫిబ్రవరి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వమండి అని. సో వారందరికీ కూడా నేను చెప్తున్నా, ఉదయం పూట నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను, ఈవినింగ్ పూట వైకుంఠ ఏకాదశి అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మార్చ్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. ఇంకా టికెట్ కావాలి అనుకుంటే మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు అన్నా తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు తీసుకోండి. ఓకేనా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, జనవరి నెలకు సంబంధించి కళ్యాణం టికెట్లైన, ఉంజల సేవ, ముందు గడప దర్శన టికెట్లు అన్నీ 300, 500 రూములు అన్నీ అయిపోయినాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి అయిపోయినాయి, రూములతో సహా. మార్చి కూడా పూర్తిగా అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత దర్శనం అన్నా చేసుకోండి, లేదా చంటి పిల్లలు ఉన్న వాళ్ళు, సంవత్సరం లోపల పిల్లల వాళ్ళైతే సుపదం దగ్గర నుంచి అన్నా వెళ్ళి చేసుకోండి, లేదా ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు అనుకోండి, మీరు ఒక అప్లికేషన్ ఉంటుంది తిరుమల కొండపైన, ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే మీకు ఇస్తారు. అప్లికేషన్ నింపేసి డైరెక్ట్గా 300 రూపీస్ పే చేయండి. ఇంకా వయోవృద్ధులు, వికలాంగులు అనుకోండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే డైరెక్ట్గా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అయినా దర్శనం చేసుకోవచ్చు, కింద వచ్చి సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో దర్శన టికెట్లు 300 రూపాయలు బుక్ చేసుకుంటే అలా అయినా మీరు దర్శనం చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు వయోవృద్ధులు ఆ కోటాలోనే రావాలని అయితే ఏమీ లేదండి, ఫ్రీ కోటాలోనే రావాలని ఎక్కడా లేదు. ఓకేనా, సో ఇదంతా తెలుసుకోవాలి మీరు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఫిబ్రవరి
మార్చ్ నెలకు సంబంధించి దర్శన్ టికెట్లు మీకు ఆన్‌లైన్‌లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కోట ఇంకా ఓపెన్ చేయలేదు. జనవరి 25 ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి హోమం టికెట్లు, మార్చ్ నెలకు సంబంధించి హోమం టికెట్లు ఫిబ్రవరి 25 ఓపెన్ చేస్తారు. సో, రెడీగా ఉండండి. ఇప్పటికి కూడా జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ. 300 దర్శన్ టికెట్లు మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి హోమం టికెట్ల ద్వారా అవకాశం ఉన్నది. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ తిరుపతి గోశాలలో ఈ హోమం అయిపోయాక డైరెక్ట్‌గా ఈ టికెట్ తీసుకొని రూ. 300 క్యూ లైన్‌లోకెళ్ళొచ్చు. సో, ఈ విధంగా చూస్తే ఇప్పటికీ కూడా ఫిబ్రవరి, మార్చ్ అవకాశం ఉన్నదండి. తప్పకుండా ఉన్నది. ఎటువంటి డౌట్ అయితే మీకు ఇందులో లేదు. ఇక ఏప్రిల్, మే గురించి చెప్పినట్లయితే ఏప్రిల్ టికెట్లన్నీ ఈ నెల జనవరి మీకు విడుదలవుతాయి. 18వ తారీఖు నుంచి వెంటనే అన్నీ విడుదలవుతాయి. ఇక మే నెలకు సంబంధించిన టికెట్లన్నీ కూడా రూములతో సహా ఫిబ్రవరి 18 తర్వాత మీకు అన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను మీరు అడగవచ్చు. ఇక చివరిగా ఈరోజు వీడియో ముగించే ముందు జనవరి 10 నుంచి 19 వరకు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం అనైతే భక్తులకి ఉన్నది. మరొక్క 6 రోజుల్లో తిరుపతికి వందల మంది, వేల మంది చేరుకుంటారు. చూసారు కదా మీరు ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు ఇక్కడ రైట్ సైడ్ కూడా మీకు ఫుల్గా సెంటర్స్, అలాగే తిరుమల తిరుపతికి సంబంధించి అన్ని చోట్ల మీకు ఎక్కడెక్కడ దర్శన టికెట్లు ఏ రోజు ఇస్తారో అన్ని క్లియర్గా రాశాను. అలాగే మరొకటి కూడా నేను చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, జనవరి 9 ఉదయం 5 గంటలకు ఇస్తామని చెప్తున్నారు దర్శన టికెట్లు. అలాగే ఫస్ట్ 3 రోజులు అంటే 10, 11, 12కి సంబంధించి 8 కౌంటర్లలో తిరుపతిలోనూ, 1 కౌంటర్ తిరుమలలో ఇస్తారు. ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మిగతా రోజులు అంటే జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించి దర్శన టికెట్లు అనేవి మీ అందరికీ కూడా ఒక రోజు ముందుగా కేవలము విష్ణు నివాసము, శ్రీనివాసము, గోవిందరా సత్రాల్లో మాత్రమే తిరుపతిలో ఇస్తారండి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ వీడియోలో ఇంతకు మించి ఎక్కువగా చెప్పలేను. దానికి కారణము మీ ప్రతిరోజు ఈవినింగ్ స్పెషల్ వీడియో వైకుంఠ ద్వారా దర్శనం చేస్తున్నా. అప్పుడు మీకు క్లియర్గా అక్కడ ఏం ఉపయోగమో అది ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డౌట్లు ఉంటే అడుగుతారని ఆశిస్తూ ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.